ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటే ఎవరిలో అయితే అంగం పైన అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌కి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఓన్లీ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అంటారు. అట్లా గాకుండా ఈ స్కిన్‌తో పాటు ఈ లోపల ఉన్న గ్లాండ్స్ ఈ హెడ్‌కి గూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని బెలనోపోస్తైటిస్ అంటారు. సో, బెలనైటిస్ అంటే ఓన్లీ ఈ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ వస్తే బెలనైటిస్ అంటారు. ఈ స్కిన్‌కి ప్లస్ హెడ్‌కి రెండిటికి ఇన్ఫెక్షన్ వస్తే బెలనోపోస్తైటిస్ అంటారు. సో, ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావటానికి గల ముఖ్యమైన కారణాలు ఎవరిలో అయితే ఎక్కువ మందితో సెక్షువల్‌గా కలుస్తారో అంటే ఇద్దరు ముగ్గురు సెక్షువల్‌గా పార్ట్నర్స్‌తో ప్రొటెక్షన్ లేకుండా కండోమ్ లేకుండా సెక్షువల్‌గా కలుస్తారో వాళ్ళలో ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా కామన్‌గా జరిగే ఒక సెక్షువల్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటిస్. ఎవరిలో అయితే షుగర్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్‌లో ఉండదో అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ రావటం అనేది చాలా కామన్‌గా జరిగిద్ది. థర్డ్ రీజన్ వచ్చేసి ఫైమోసిస్. అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఆ స్కిన్ను సెక్స్ చేసేటప్పుడు స్లోగా క్రాక్స్ లాగా వచ్చి ఇన్ఫెక్షన్ వస్తదో ఫైమోసిస్ అంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్‌గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ప్రాపర్‌గా స్కిన్‌ని స్నానం చేసేటప్పుడు వెనక్కి పుల్ చేసుకొని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవట్లేదో, లేకపోతే సెక్షువల్‌గా కలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్కిన్‌ని వాష్ చేసుకోకుండా అంతే వదిలేస్తున్నారో, వాళ్ళలో కూడా ఈ సెక్షువల్‌గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా కామన్‌గా జరిగిద్ది. సో, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈ 4, 5 రీజన్సే ఉంటాయి.